హాయ్ ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను ఉండాలన్న కృష్ణని నా తమ్మితో ఆంజనేయస్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ప్రజెంట్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మై వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. మీ పర్సన్ మీకు పాస్ట్లో తను మాత్రము మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదండి. మీ దగ్గర ఎనర్జీని తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే దగ్గర చేశారు. అలాంటి పర్సన్ ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టిండొచ్చు, లేదంటే బ్లాక్ లిస్ట్లో వేసిండొచ్చు. అలాంటి పర్సన్ మీతోటి హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు, మీతో మ్యారేజ్ కోరుకుంటున్నారు. మీతో ఉంటే తన లైఫ్ అనేది మంచిగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. తన ఇన్నర్గా ఉన్న ప్రేమని మాత్రం తను చూపించలేకపోతున్నారు. ఎందుకంటే స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ పర్సన్ లాగా కనిపిస్తారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల అయ్యుండొచ్చు, లేదు అంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల అయినా అయ్యుండొచ్చు. తను మారడానికి కారణం ఏంటి అంటే తన లైఫ్లో జరిగిన సడన్ చేంజ్ అనేది తను ఈ మార్పుకు అనేది కారణం అండి. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో తను గొడవ పడుతూ ఉండొచ్చు, సపరేషన్ అయి ఉండొచ్చు, లేదన్నా ఏదో జరగరానిది జరిగి మాత్రం మీ వాల్యూ అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు సొసైటీ కోసము అందరి కోసము ఆలోచించి మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. తను చేసిన తప్పుని తను దిద్దుకోవాలి అనుకుంటున్నారు. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. నాలెడ్జ్ పీపుల్ని వాళ్ళు మింగల్ అవుతున్నారు. ఎందుకు అంటే తనున్న సిచ్యువేషన్లో తను తన లైఫ్ అనేది స్ట్రక్ అయినట్లు అనిపిస్తూ ఉంది. మీరు లేనందుకు తను బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీతో ఉంటే తను హ్యాపీగా లైఫ్ అనేది డీల్ చేశారు. ఇప్పుడు మీరు లేనందుకు తను అన్ని విధాలుగా స్ట్రక్ అయిపోయినట్టు, తనని ఎవరో బంధించినట్టు తన ఇన్నర్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఇదండి ఇప్పుడు రీడింగ్. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.